హలో నమస్తే అండి. మన ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదా! పాలు విరిగిపోయినప్పుడు ఆ పాలు ఇరుగుని మనం పనీర్ చేసుకుంటాం. దాంతో ఈజీగా మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి బాల్స్. ముందుగా 1 లీటర్ పాలు విరిగిన పన్నీర్ అనమాట. ఇది ఒక కప్పు. ఒక 2 పొటాటోస్ మెత్తగా ఉడికించి ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు శనగపిండి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కాస్త మసాలా, చాట్ మసాలా పావు స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ కూడా మెత్తగా ఒకదానితో తర్వాత ఒకటి వేసి కలుపుకోవాలి. ముందుగా 1 కప్పు పన్నీర్ విరిగిన మనం ఒక 1 లీటర్ విరిగిన పాలు పన్నీర్ అనమాట ఇది. ఉడికించి పెట్టుకున్న 2 పొటాటోలు అంటే 100 గ్రామ్స్ ఉంటుంది. అది ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. ఉప్పు కాస్త తగ్గించి వేసుకోండి, పన్నీర్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా. 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ శనగపిండి. మీకు కొంచెం పలుచగా వచ్చిందంటే ఇంకొక 1/2 స్పూన్ శనగపిండి కానీ మైదా కానీ యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ ఏమొచ్చి గరం మసాలా, అదే చాట్ మసాలా అండి. ఉప్పు సరిపడా వేసుకుని నచ్చిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చిటికెడు వేసుకోండి. నాకైతే అల్లం వెల్లుల్లి దీంట్లో నచ్చదని వేయలేదు. మొత్తం మెత్తగా కలిపేసుకొని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొన్ని ఉండలేమో కోలగా చేసుకునే స్టిక్స్ లాగా, కొన్ని రౌండ్గా చేసుకొని పెట్టుకుంటే గబుక్కుని రోటీస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి కర్రీ బాగా వండుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు వండేసుకోవచ్చు. ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటాయండి. వీటితో మనం ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో కూడా వేసుకోవచ్చు. మనం గులాబ్ జామున్ బాల్స్లా చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం మిగిలిన హాఫ్ ఇలా స్టిక్స్లా చేసి పక్కన పెట్టుకున్నా. మనం మ్యాగీ చేసుకుంటాం కదా, మ్యాగీలో కూడా లాస్ట్లో వేసుకోవచ్చు. ఇలా చేసిన వాటిని కడాయిలో నూనె పోసుకుని వేడవుతుంది లోపుని 2 స్పూన్లు మైదా తీసుకున్నాను. ఇలా దొర్లించుకుంటే ఏమవుతుందంటే పైన కొంచెం గట్టిగా ఉండి లోపల స్పాంజీగా ఉంటాయన్నమాట. అదండి మీడియం ఫ్లేమ్లో అన్నీ వేయించి తీసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు 1 వీక్ 15 డేస్ దాకా నిల్వ ఉంటాయండి. మనం రోటీస్లో, ఫ్రైడ్ రైస్లో దేంట్లోకైనా కర్రీ చేసుకోవచ్చు. ఇవి ఉట్టివి కూడా బాగానే ఉంటాయండి. టమోటా సాస్, చిల్లీస్, మన కొత్తిమీర చట్నీ వాటితో కూడా ఉట్టివి కూడా తినేయచ్చు. నేను ఎప్పుడు చేసినా మా పిల్లలు ఉంటాయి అనుకుంటాను ఫ్రిడ్జ్లో, మొత్తం డిష్ ఖాళీ అయిపోతుంది. వండుదామని చూసేసరికి మొత్తం ఉత్తివే తినేస్తారు. చూసారా? మీరు ఇలాగే మైదా పిండి, శనగపిండి వేసి స్వీట్ కూడా చేసుకోవచ్చండి. ఉప్పు కారం వేయకోకుండా ఈ బాల్స్తో మనం గులాబ్ జామున్స్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలానే. నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో చేసి.